హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పెరిమిటేషన్ కాంబినేషన్ లో రిమైనింగ్ సమ్స్ చూద్దాం. ఫస్ట్ సిక్స్ సమ్ ఏంటి? ఇఫ్ n+1 p5 is to np6 is equal to 2 is to 7 then find n. సో మనకి a is to b అంటే మీనింగ్ a by b. సో ఆ విధంగా ఒకసారి given n+1 p5 is to np6 is equal to 2 is to 7. That implies n+1 p5 by np6 is equal to 2 by 7. So మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 7 into n+1 p5 is equal to 2 into np6 implies 7 into n+1 p5 అంటే మీనింగ్ n+1 నుంచి స్టార్ట్ చేసి 5 నంబర్స్ వెనక్కి రావాలి. అంటే n+1 ముందు నెంబర్ n, ముందు నెంబర్ n-1, n-2, n-3 అలా 5 నంబర్స్ అంటే 1 2 3 4 5 అక్కడకు రాయాలి. సో n+1 into n into n-1 into n-2 into n-3 is equal to 2 into np6 అంటే n నుంచి స్టార్ట్ చేసి 6 నంబర్స్ వెనకాలి 1 2 3 4 ఇంకా n-4 n-5 అంటే n నుంచి n-5 వరకు రాయాలి. అంటే ఏం రాస్తాం? n into n-1 into n-2 into n-3 into n-4 n-5 1 2 3 4 5 6 టోటల్ అక్కడ 6 నంబర్స్ ఇక్కడ 5 నంబర్స్. సరే n నుంచి n-3 వరకు క్యాన్సిల్, అటు ఇటు కూడా బోత్ సైడ్ క్యాన్సిల్ చేస్తాం. సో దట్ ఇంప్లైస్ 7 of n+1 is equal to 2 of ఈ రెండు టర్మ్స్ ఎంతంటే n-4 into n-5. సో 7 తో మల్టిప్లై చేస్తే 7n plus 7 is equal to 2 of n into n square minus 5n minus 4n minus into minus plus 5 4s are 20. That implies ఈ 2 తో ఇవన్నీ మల్టిప్లై చేద్దాం. 2n square minus 5 2s are 10n 2 4s are 8n plus 2 into 20 40. ఈ టర్మ్స్ అటు తీసుకెళ్తే -7n minus 7 equal to 0. That implies 2n square minus 10 minus 8 minus 18 minus 18 plus 7 minus 25 n ఇక 40 minus 7 33 is equal to 0. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 33 into 2 అంటే మల్టిప్లై చేస్తే 66 రావాలి, యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 25 రావాలి, -25. దీని 11 into 2 into 2 11 into 3. సో 22 3s are సేమ్ 22 3s are 66. మనకి -25 రావాలి, -22 -3 కాబట్టి -25 ఎలా రాసుకుంటానంటే -22n -3n గా రాస్తాను. సో దట్ ఇంప్లైస్ 2n స్క్వేర్ -22n -3n ప్లస్ 33 ఈక్వల్ టు 0. ఇంప్లైస్ ఈ రెండు టర్మ్స్ లోను 2n కామన్ తీస్తే n-11 -3 కామన్ తీస్తే n-11 ఇజ్ ఈక్వల్ టు 0. n-11 కామన్ తీస్తే n-11 కామన్ తీస్తే 2n -3 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్ గా దట్ ఇంప్లైస్ n-11 ఇజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2n -3 is equal to 0. 2n is equal to 3. n is equal to 3/2. ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఇది కాదు. సో దట్ ఇంప్లైస్ n is equal to 11. కాబట్టి ఈ సమ్ కి ఆన్సర్ n వాల్యూ ఎంత అంటే 11. నెక్స్ట్ సమ్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలియాలంటే ఫస్ట్ ఒక చిన్న ఫార్ములా చెప్తాను, కాన్సెప్ట్ జాగ్రత్తగా చూడండి. మన దగ్గర 5 లెటర్స్ ఉన్నాయి, ఆర్ ఇంకా తక్కువ తీసుకుందాం మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే 3 లెటర్స్ తీసుకున్నా. ఈ ఏ టి అన్న 3 లెటర్స్ తీసుకున్నా. ఈ 3 లెటర్స్ తోను వచ్చే 2 లెటర్స్ వర్డ్స్ ఎన్ని అంటే ఆన్సర్ 3p2.
3 లెటర్స్ తోను వచ్చే 2 లెటర్స్ వర్డ్ ఎన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ ముందు పెడదాం ఏ టి నెక్స్ట్ ఈ స్టార్టింగ్ ఈ టి నెక్స్ట్ టిఈ టోటల్ 6 లెటర్స్ 3p2 అంటే 6 లెటర్స్ ఇందులో వచ్చిన లెటర్ మళ్ళీ వచ్చిన వర్డ్ మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు వచ్చిన లెటర్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు ఏ అనేది ఒకసారి వచ్చింది ప్రతి వర్డ్ లోనూ కూడా ఈ వర్డ్ లో ఒకసారి ఉంది ఈ వర్డ్ లో ఒకసారి ఈ వర్డ్ లో ఒకసారి అలా ఉంది సో ఒకే వర్డ్ లో మరి వచ్చే లెటర్స్ కూడా రిపీట్ అయితే అంటే 3 లెటర్స్ తోని వచ్చే 2 లెటర్స్ వర్డ్స్ ఎన్ని రాయగలవు అంటే 3p2 ఇది వితౌట్ రిపిటేషన్ అంటే వచ్చిన లెటర్ మళ్ళీ రెండోసారి రిపీట్ అవ్వకుండా మరి వచ్చిన లెటర్ మళ్ళీ రిపీట్ అయితే అవి ఎన్ని రాయగలవు అంటే 3 అన్నమాట అంటే ఏమొస్తాయి ఇవన్నీ వస్తాయి వీటితో పాటుగా ఏఏ ఈఈ టిటి 3 స్క్వేర్ అంటే 9 3p2 అంటే 6 జాగ్రత్తగా చెప్పేది వినండి ఈ 9 లెటర్స్ లోనూ రిపీట్ అయ్యే లెటర్స్ ఉంటాయి ఏ2 చూడండి 1 2 టైమ్స్ రిపీట్ అయింది ఈ కూడా రిపీట్ అయింది టీ కూడా రిపీట్ అయింది రిపీట్ అయ్యే లెటర్స్ ఉంటాయి రిపీట్ కానివి ఉంటాయి సరే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇవేంటి అంటే 3p2 లెటర్స్ అంటే రిపీట్ కానివి 3p2 ఈ టోటల్ ఏంటంటే 3 అంటే ఫార్ములా n లెటర్స్ ఇచ్చినప్పుడు 6 లెటర్స్ తో వచ్చే వర్డ్స్ ఎన్ని రాయగలవు వితౌట్ రిపిటేషన్ అంటే NPR విత్ రిపిటేషన్ అంటే ఇవి వస్తాయి టోటల్ ఎన్ని వస్తాయి n⁻r జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఈ టోటల్ 9 లెటర్స్ లోను రిపీట్ అయ్యే లెటర్ వర్డ్స్ ఉన్నాయి రిపీట్ కాని వర్డ్స్ ఉన్నాయి ఈ వర్డ్ లో ఏ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది ఈ వర్డ్ లో ఈ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది ఈ వర్డ్ లో టీ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది ఈ వర్డ్స్ లో ఎక్కడా కూడా వచ్చిన లెటర్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు అదే వర్డ్ లో సరే అంటే వితౌట్ రిపిటేషన్ NPR విత్ రిపిటేషన్ n⁻r అంటే 3 ఇక్కడ 3 లెటర్స్ తో వచ్చే 2 లెటర్స్ వర్డ్ అంటే 3 ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్ అంటే కనీసం ఒక్క లెటర్ అయినా రిపీట్ అయ్యే వర్డ్స్ ఎన్ని అంటే ఏం చేయాలి టోటల్ లెటర్స్ నుంచి రిపీట్ కానివి మైనస్ చేయాలి అంటే ఇవి మాత్రమే అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్ ఒక్క లెటర్ అయినా రిపీట్ అయ్యేవి ఎన్ని ఇవి 3 వస్తున్నాయి టోటల్ 9 రిపీట్ అయ్యేవి కానివి మొత్తం 9 ఉన్నాయి రిపీట్ కానివి 6 ఉన్నాయి 9 - 6 3 ఈ 3 లెటర్స్ ఏంటంటే అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్ మరి అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్ అని ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే n⁻r - NPR ఇవి టోటల్ రిపిటేషన్ ఉన్నవి రిపిటేషన్ లేనివి ఇవి వితౌట్ రిపిటేషన్ లేనివి అంటే టోటల్ లెటర్స్ నుంచి రిపిటేషన్ లేనివి మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటంటే అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్ ఏ క్వశ్చన్ లో అన్నా సరే అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్ అని వచ్చినప్పుడు n⁻r - NPR ఫార్ములా ఇప్పుడు మన సమ్లోకి వెళ్తే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 లెటర్స్ వర్డ్స్ అంటే స్మాల్ r is equal to 4 ఇచ్చాడు దట్ కెన్ బి ఫార్మ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ piston ఇందులో ఉన్న టోటల్ లెటర్స్ 1 2 3 4 5 6 n is equal to 6 ఓకే ఇన్ విచ్ అట్లీస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్ ఇవి కావాలి రిపీటెడ్ కనీసం ఒక్క లెటర్ అయినా రిపీటెడ్ అయ్యే లెటర్స్ వర్డ్స్ ఎన్ని అని అడుగుతున్నాడు ఫార్ములా n⁻r - NPR సరే గివెన్ వర్డ్ piston PISTON n is equal to 6 find the number of 4 letter word అన్నారు సో r is equal to 4 సో మనకు కావాల్సిన అట్లీస్ట్ 1 letter is repeated అట్లీస్ట్ 1 letter is repeated formula n⁻r - NPR total repeated అయ్యేవి రిపీటెడ్ కానివి n⁻r రిపీటెడ్ కానివి NPR ఈ టోటల్ లెటర్స్ నుంచి ఇవి మైనస్ చేస్తే రిమైనింగ్ లెటర్స్ రిపీటెడ్ అయ్యి అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్ అంటే ఫార్ములా n⁻r
మైనస్ టోటల్ నుంచి ఇవి మైనస్ చేయాలి. టోటల్ 9 ఉన్నాయి, ఇవి 6 ఉన్నాయి. 9 లో 6 పోతే నుంచి మనకి 3 ఉన్నాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఫార్ములా n పవర్ r మైనస్ npr. సో n పవర్ r అంటే 6 పవర్ 4 మైనస్ 6p4. ఓకే, సింప్లిఫై చేద్దాం. 6 పవర్ 4 అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 36 ఇంటూ 36. సో 36 ఇంటూ 36 1296 మైనస్ 6p4 అంటే 6 అని 4 నెంబర్స్ వెనక్కెళ్ళాలి. 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 6 4 6 5 30 30 ఇంటూ 12 360. సో ఎన్ని లెటర్స్ వస్తాయంటే 1296 మైనస్ 360. 12 మైనస్ 3 9. టోటల్ అంటే అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్ అంటే ఒక్క లెటర్ అయినా సరే రిపీటెడ్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయంటే మనకి పిస్టన్ అనే వర్డ్ లో 930. నెక్స్ట్ మోడల్కి వెళ్తే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్. అంటే ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక డొమైన్, ఇది కోడొమైన్. అంటే ఏలో 1 2 3, బిలో 2 3 అనే ఎలిమెంట్స్ ఉంటే ఇలాగా మనం ఎన్ని ఫంక్షన్స్ రాయగలం, ఏ నుండి బికి ఎన్ని ఫంక్షన్స్ రాయగలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలో n ఆఫ్ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ n ఆఫ్ ఏ, బిలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బిని n ఆఫ్ బి తో డినోట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏ నుండి బికి ఎన్ని ఫంక్షన్స్ మనం రాయగలం. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఏ సెట్ ఏ ఇన్ ఏ సెట్ బి ఈజ్ ఫార్ములా n ఆఫ్ బి పవర్ n ఆఫ్ ఏ. n ఆఫ్ బి పవర్ n ఆఫ్ ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ ఏ containing 5 elements into a set B containing 4 elements. అంటే ఏ అనే సెట్ లో 5 ఎలిమెంట్స్ ఉండి బి అనే సెట్ లో 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏ నుండి బి కి రాయగలటువంటి ఫంక్షన్స్ ఎన్ని. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. n ఆఫ్ బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి పవర్ n ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. సరే, ఫస్ట్ గివెన్ దట్ n of a is equal to అంటే the number of functions from a set A containing 5 elements. అంటే A లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A is equal to 5. నెక్స్ట్ a set B containing 4 elements. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B is equal to 4. ఫంక్షన్స్ కి ఫార్ములా n of B power n of A. Therefore the number of functions from a set A into a set B is equal to n of B whole power n of A. That is equal to n of B value 4. Number of elements in B 4 elements. B containing 4 elements. Power లో n of A అంటే 5. సో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటంటే 4 పవర్ 5. ఫార్ములా రాస్తే ఒక మార్కు, దీనికి ఒక మార్కు. నెక్స్ట్ ఈ సమ్ లో చూద్దాం. మరి ఇంజెక్షన్స్ అంటే 1 1 ఫంక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే సెట్, ఇది బి అనే సెట్. 1 2 3 2 1 1 అని ఇచ్చారు. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్, ప్రీ ఇమేజెస్. దీని ఏమన్నా అంటే ప్రతి ఎలిమెంట్ కూడా ఒక ఇమేజ్ మాత్రమే ఉంటుంది. దాన్ని 1 1 ఫంక్షన్ అంటాం. దానికి ఇంకొక పేరు ఇంజెక్షన్. ఇంజెక్షన్ అన్నా 1 1 అన్నా ఒకటే. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కి ఫార్ములా n ఆఫ్ బి పవర్ n ఆఫ్ ఏ. అలాగే నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ కి ఫార్ములా n ఆఫ్ బి p n ఆఫ్ ఏ. సరే, గివెన్ దట్
A set A containing 5 elements. N of A, number of elements in A is equal to 5. A set B containing 7 elements. A set B containing 7 elements. So N of B is equal to 7. The number of injections, ఇంకొక పేరు 1 functions. Therefore, the number of injections బ్రాకెట్ లో 1 functions అని మీకు తెలియాలని. ఒకసారి క్వశ్చన్ 1 functions ఇచ్చినప్పుడు వదిలేస్తారు, అందుకని 1 functions from a set A into a set B is equal to n of B P n of A. Number of functions అయితే total functions 1 on 2 bijection ఏమైనా total functions అయితే n of B power n of A ఈ ఫార్ములా. కానీ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అంటే 1 functions కి ఫార్ములా n of B P n of A అంటే 7 P 5. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటంటే n of B P n of A. పెర్ముటేషన్స్ లో రకాలు లీనియర్ పెర్ముటేషన్ అంటే ఒక లైన్ లో మనం అరేంజ్ చేస్తే లీనియర్ పెర్ముటేషన్. నెక్స్ట్ మోడల్ సర్క్యులర్ పెర్ముటేషన్ అంటే ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చోబెడితే సర్క్యులర్ పెర్ముటేషన్. అలాగే బీడ్స్ ఫ్లవర్స్ అంటే పూసల దాంట్లో పువ్వులు దాంట్లో వీటి విషయంలో ఫార్ములా హాఫ్ అది ఒక రకమైన పెర్ముటేషన్. ఇక్కడ లీనియర్ పెర్ముటేషన్ కి ఫార్ములా n మెంబర్స్ ఉన్నప్పుడు ఒక లైన్ లో అరేంజ్ చేయాలంటే n ఫ్యాక్టోరియల్. అంటే n మెంబర్స్ ఉన్నప్పుడు ఒక లైన్ లో అరేంజ్ చేయాలంటే మనకు ఫార్ములా n ఫ్యాక్టోరియల్. 5 మెంబర్స్ ని ఒక లైన్ లో అరేంజ్ చేయాలి, సో 5 ఫ్యాక్టోరియల్ వేస్. అదే n మెంబర్స్ ని ఒక రౌండ్ టేబుల్ చుట్టూ అరేంజ్ చేయాలంటే n-1 ఫ్యాక్టోరియల్. అంటే 5 మెంబర్స్ ని ఒక రౌండ్ టేబుల్ చుట్టూ అరేంజ్ చేయాలి, అప్పుడు 5-1 ఫ్యాక్టోరియల్. అదే మన దగ్గర n ఫ్లవర్స్ కానీ n బీడ్స్ కానీ n పువ్వులు కానీ n పూసల దండలు కానీ ఉంటే మనం ఏం చేస్తామంటే హాఫ్ n-1 ఫ్యాక్టోరియల్. జాగ్రత్తగా చూడండి, లీనియర్ పెర్ముటేషన్ కి ఫార్ములా n ఫ్యాక్టోరియల్, సర్క్యులర్ పెర్ముటేషన్ కి ఫార్ములా అంటే రౌండ్ టేబుల్ n-1 ఫ్యాక్టోరియల్, ఫ్లవర్స్ బీడ్స్ విషయంలో హాఫ్ n-1 ఫ్యాక్టోరియల్ అంటే n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అని 3 రకాలుగా ఫార్ములాస్ ఉన్నాయి. సరే, ఇప్పుడు మన సమ్మలోకి వెళ్తే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఎ చైన్ అంటే ఈ ఫార్ములా చైన్ అన్నారు కాబట్టి చైన్ విత్ 6 డిఫరెంట్ కలర్డ్ బీడ్స్ అంటే 6 వేరు కలర్స్ యొక్క పోసలు ఇచ్చారంట బీడ్స్. అయినా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఎ చైన్ అంటే పెర్ముటేషన్స్ ఎన్ని మనం చేయగలం. హియర్ n is equal to 6 for beads. The number of permutations is equal to half n-1 factorial. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లీనియర్ అన్నప్పుడు n ఫ్యాక్టోరియల్, రౌండ్ టేబుల్ అన్నప్పుడు n-1 ఫ్యాక్టోరియల్, ఫ్లవర్స్ బీడ్స్ విషయంలో హాఫ్ n-1 ఫ్యాక్టోరియల్ అంటే హాఫ్ 6-1 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఇలాగా రాయొచ్చు, కొంతమంది ఇలాగా రాస్తారు, ఏదైనా ఫ్యాక్టోరియల్ అనండి. అంటే ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అని దాని మీనింగ్ ఏంటి? 5 into 4 into 3 into 2 into 1. 5 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు రాసి మొత్తం మల్టిప్లై చేసేయాలి. అది n ఫ్యాక్టోరియల్ n into n-1 n-2 అండ్ సో ఆన్. ఆ విధంగా 1 వచ్చే వరకు రాసుకోవాలి. సరే, దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ 6-1 5 ఫ్యాక్టోరియల్ అంటే హాఫ్ 5 into 4 into 3 into 2 into 1. 2 cancel. 5 4s are 20 into 3. So 60. And the required permutations ఏంటండి 60. Hi students, good morning. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా
మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.